ఇప్పుడు ప్రసన్న అన్న మాట్లాడతారు, ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ గారు మాట్లాడుతున్న కోరుతారు. రామకృష్ణ గౌడ్ గారు తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఎగ్జిక్యూటివ్ మెంబరు. ఇప్పుడు మన జరిగిన తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ దాంట్లో సెక్టార్ కౌన్సిల్లో అద్భుతమైన మెజారిటీతో గెలిచి ఏకగ్రీవంగా తెలుగు ఫిలిం సెక్టార్ కౌన్సిల్ ప్రొడ్యూసర్ సెక్టార్ కౌన్సిల్కి వైస్ చైర్మన్గా ఎన్నికయ్యారు. సో ఆయన దీక్ష, ఆ దీక్షలో చూస్తే ఎలక్షన్లో ఆయన విజయం సాధించిన దాంట్లో ఇక్కడ సాధించారు. ఇక ఈ సినిమా దీక్షలో కూడా డెఫినెట్గా విజయం సాధిస్తారని అనుకుందాం, దాంట్లో డౌటే అక్కర్లేదు. ఇక దాడితే బయట మీడియాగా కానీ ఇతరత్రా కానీ మొన్న ఛాంబర్కి జరిగిన ఎన్నికల్లో 3 ప్యానెల్స్ నిలబడినాయి. ఒకటి మనా ప్యానెల్. మనా ప్యానెల్ అంటే సృజనాత్మక సినిమాలు, సమాజానికి ఉపయోగపడే సినిమాలు తీసే నిర్మాతల ఒక పక్కన, కమర్షియల్గా స్టార్స్తో తీసే సినిమా నిర్మాతలు ఒక పక్కన 2 వర్గాలు. ఈ 2 కాకుండా 3వ వర్గం ఒకటి నేస్తం వర్గం అని 3 ప్యానెల్స్ ఎలక్షన్లో నిలబడి 3 ప్యానెల్స్ నిలబడితే మనం ఆ రోజున ప్రొడ్యూసర్స్ మనం చూసాం. అంటే మేము యాజ్ ఇట్ ఈజ్గా సేవ చేస్తాం, నిర్మాతలకి, చిన్న నిర్మాతలకు ఉపయోగపడతామని చెప్పాము. సరే, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ నుంచి ఎప్పుడు 2013లో ఒకటి ఎల్ఎల్పి అని చెప్పి స్థాపించి, ఆ ఎల్ఎల్పి మళ్ళీ గిల్డ్గా మారి, ఆ గిల్డ్లో ఈ యాడ్స్ మీద వచ్చే కమిషన్ డబ్బులు అది చేసుకుంటూ ఉండి అక్కడ ఒక వర్గం. తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్లో నిర్మాతలకు సేవ చేయడానికి ఇక్కడ బెనిఫిట్స్ ఇస్తూ ఇక్కడ ఓన్లీ నిర్మాతలకు మాత్రమే పనికొచ్చేటట్టుగా చేసేది ఇదొక వర్గం. ఇలా వర్గాలు ఉంటే ఆ గిల్డోళ్ళు మన కొన్ని లక్షల ఖర్చు పెట్టి మాకు ఓట్లు వేయండి అని ఒక పేపర్ యాడ్ ఇచ్చారండి. ఈ పేపర్ యాడ్ని చూసుకుంటే ఈ పేపర్ యాడ్లో సరే ప్రోగ్రెసివ్ ప్యానెళ్ళు, లేకపోతే నేస్తం ప్యానెళ్ళు, లేకపోతే మనా ప్యానెళ్ళు, ప్రోగ్రెసివ్ ప్యానెల్ గెలిచేసింది, ప్రోగ్రెసివ్ ప్యానెల్ వచ్చారు. అండ్ మేము ఎగ్జిబిటర్లో మొత్తం 25 మంది ఉంటే వాళ్ళకి 16 ఈసీలు, ఒక చైర్మన్ ఉంటారు. మేము యాజ్ ఇట్ ఈజ్ మనా ప్యానెల్ తరపున ఎగ్జిబిటర్లో మేము ఎవ్వరము, మా వాళ్ళు అసలు ప్యానెల్ పెట్టలేదు, మేము పోటీ చేయలేదు. ఆ 17 మేము అసలు వదిలేసేసి ఎప్పుడో ఎన్నికలు జరక్క ముందే 4 నెలల ముందే సురేష్ బాబుని ప్రెసిడెంట్ అని అనుకుంటాం కూడా జరిగింది. దాంట్లో ఎలాంటిది లేదు. మేము కేవలం పోటీ చేసింది ప్రొడ్యూసర్స్ వైజ్గా పోటీ చేసాం, స్టూడియో వైజ్గా పోటీ చేసాం, అండ్ డిస్ట్రిబ్యూటర్ వైజ్గా మనా ప్యానెల్ పోటీ చేసాం. ఈ 3 ఉంది 31 సీట్లు. 31 సీట్లో ఇప్పుడు ఇక్కడ ఈ పేపర్లో వేసిన దాంట్లో ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ ఇక్కడ చూస్తే 12 మందిలో 7 ఓడిపోయారండి. ఆ 7 మా వాళ్ళు గెలిచారు. అది కూడా టాప్ మెజారిటీస్లో గెలిచారు. అందరూ 2, 3, 4, 8, 9, 10, 11, 12 పొజిషన్లో మా వాళ్ళు గెలిస్తే 1, 5, 6, 7, 10 పొజిషన్లో వాళ్ళు గెలిచారు. నేస్తం ప్యానల్ నుంచి ఎవ్వరూ ఈసీ మెంబర్గా గెలవలేదండి. ఇక సెక్టార్ కౌన్సిల్కి వస్తే ఈ కింద 20 పేర్లు ఉన్నాయి. 20 పేర్లలో 13 మంది ఓడిపోయారండి. ఇది ఈ లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మేమంతా ఎలక్షన్కి వెళ్ళగలిగే కెపాసిటీ ఉందా లేకపోయినా మేము ఆ పద్ధతిలో వెళ్ళాం. మేము అలా ఆ పద్ధతి ఉంటే సేవ చేస్తాం. ఇప్పుడు మా ప్యానెల్లో చదలవాడ శ్రీనివాసరావు, కళ్యాణ్ గారు, ప్రసన్న గారు ప్యానెల్ అన్నాం. సరే, చదలవాడ శ్రీనివాసరావు గెలిచారు, ప్రసన్న గారు గెలిచారు, కళ్యాణ్ గారు గెలిచారు. అత్యధిక మెజారిటీతో వైవిఎస్ చౌదరి గారు గెలిచారు. అలాగే మోహన్ వడ్లపట్ల గారు గెలిచారు. 7 గెలిచామండి. ఇక సెక్టార్లో వాళ్ళు కేవలం వాళ్ళకు సంబంధించిన వాళ్ళు కేవలం 7 గెలిచారండి అవుట్ ఆఫ్ 20 మేము చేస్తాము. సో అలాంటి చేసే ఇదిలో ఇవాళ ప్రోగ్రెసివ్ ప్యానెల్లో పైన అల్లు అరవింద్ గారు, సురేష్ బాబు గారు, దిల్ రాజు గారు. అల్లు అరవింద్ గారు, సురేష్ బాబు గారు ఇద్దరు ఇండస్ట్రీలో చాలా పెద్ద వ్యక్తులు, ప్లస్ డిజిటల్ కూడా వాళ్ళ కంట్రోల్లో ఉన్న వ్యక్తులు, ప్లస్ థియేటర్స్ కూడా వాళ్ళ కంట్రోల్లో ఉన్న వ్యక్తులు. అలాగే దిల్ రాజు గారు ప్రభుత్వ పరంగా తెలంగాణ ఎఫ్డిసి ఎంటైర్ సినిమా ఇండస్ట్రీకి ఫిలిం డెవలప్మెంట్, టీవీ అండ్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్కి చైర్మన్గా నియమించబడి ప్రభుత్వానికి సంబంధించిన దిల్ రాజు గారు. ఈ 3 మహానుభావులు వ్యక్తులు ఉన్నప్పుడు కూడా ఉండి వాళ్ళ ప్యానెల్ వేశారు. 12 మంది అనుకుంటే 12 మందిలో 7 ఓడిపోయారు, 5 మాత్రమే గెలిచారు. ఇక్కడ 20 మంది ప్యానెల్ వేశారు. 20 మందిలో కేవలం 7 మాత్రమే గెలిచారు, 13 మంది ఓడిపోయారు. మేము ఆ రోజున కూడా ఎలక్షన్ మీటింగ్లో చెప్పినప్పుడు కూడా వెరీ క్లియర్గా చెప్పాం. మీ చేతిలో థియేటర్లు ఉన్నాయి, చిన్న సినిమాలకు థియేటర్లు ఇవ్వండి. మీ చేతిలో డిజిటల్ ఉంది, డిజిటల్ ఫ్రీ చెయ్యండి. పక్కన ఇంగ్లీష్ సినిమాకి డిజిటల్ పైసా తీసుకోవటం లేదు,
హిందీ సినిమాలకు చాలా తక్కువ ఉంది, తెలుగు సినిమాలకి ఇలా ఎందుకు తీసుకుంటున్నారు, మీ చేతుల్లోనే ఉన్నాయి కదా తీసేయండి. ప్లస్ ఈవెన్ మనం ఒక మిషన్కి చూసుకుంటే 15% సంవత్సరానికి డిప్రిసియేషన్ అనుకుంటే 7-8 సంవత్సరాలకు అది చచ్చిపోద్ది, ఇంకా దానికి ఆ మిషన్కి వాల్యూ ఉండదు. అలాంటిది 15 ఏళ్ళు పైగా ఉండగా కూడా ఇంకా పెరుగుతూ ఇవన్నీ ఎందుకు, మీరు అది తీసేయండి. అలాగే చిన్న సినిమా నిర్మాతల కాళ్ళకి శుభ్రంగా థియేటర్లు పర్ఫెక్ట్గా ఇవ్వండి. అలాగే ప్రభుత్వం కూడా మీ చేతిలోనే ఉంది కదా, ప్రభుత్వ పరంగా మీరు సబ్సిడీలు ఇప్పించండి, ప్రభుత్వ పరంగా ఏదైనా జిఎస్టీ బెనిఫిట్ ప్రొడ్యూసర్స్కి ఇప్పించండి. ఇవన్నీ చేస్తే మేము ఈ రోజు కూడా పోటీ నుంచి విత్డ్రా అయిపోతామని చాలా క్లారిటీగా చెప్పాం. సరే అది జరగలేదు, సరే పోటీలో ఉన్నాం. పోటీలో ఉన్న తర్వాత కూడా మేము వాళ్ళ 12లో మేము 7 గెలిచాం, వాళ్ళ 20లో వాళ్ళు 13 మంది ఓడిపోగా మేము 12 మందిని గెలిచాం. ఇంకొక ప్యానెల్ వాళ్ళు ఒకళ్ళ సెక్టార్లో గెలిచారండి. ఈసీలో అయితే 3వ ప్యానెల్ ఎవరు గెలవలేదు. ప్లస్ ఆ 2 ప్యానెల్స్ కూడా కొంచెం ములాఖాతే ఒకరికొకరు అండర్స్టాండింగ్లోనే చేసుకున్నారు, అలా జరిగింది. ఇప్పుడు అట్లా ప్యానెల్స్ పరంగా చూసుకుంటే మా ప్యానెల్లో గెలిచిన ఈసీ మెంబర్లో 2, 3, 4, 8, 9, 11, 12 పొజిషన్లో మా వాళ్ళు గెలిచారండి. వాళ్ళ ప్యానెల్లో 1, 5, 6, 7, 10 పొజిషన్స్లో వాళ్ళు గెలిచారండి. ఇక 20 మంది సెక్టార్ కౌన్సిల్ మెంబర్లో మా ప్యానెల్లో 1, 2, 3, 4, 5, 6, 8, 9, 10, 14, 15, 17 పొజిషన్స్లో మా వాళ్ళు గెలిచి 12 మంది గెలిచి సెక్టార్ చైర్మన్గా ఏకగ్రీవంగా సురేందర్ రెడ్డిని ఎన్నుకోవడం జరిగిందండి. అలాగే సెక్టార్ వైస్ చైర్మన్గా మన రామకృష్ణ గౌడ్ గారు, అలాగే నట్టి కరుణ గారు, అలాగే సెక్టార్ సెక్రటరీలుగా యునానిమస్గా నాగులపల్లి పద్మిని గారు, అలాగే పల్లి కేశవరావు గారిని ఎన్నుకోవడం జరిగిందండి. ఇక స్టూడియో పరంగా చూసుకుంటే మొత్తం 4 ఈసీ మెంబర్లకి పోటీ చేస్తే 4 ఈసీ మెంబర్లో మన ప్యానల్ 3 గెలిచారండి. కళ్యాణ్ గారు, సురేష్ గారు, కొల్లి రామకృష్ణ గారు. ప్రోగ్రెస్ ప్యానల్ నుంచి ఒక్క కిరణ్ గారు ఒక్కళ్ళే గెలిచారండి. అలాగే సెక్టార్ చైర్మన్గా అది కూడా చూసుకుంటే మన ప్యానల్ నుంచి పాలడుగు విశ్వనాథం గారు గెలిచారండి. అంటే స్టూడియోలో ఉన్న 5లో 4 మాకు వచ్చినాయి. అలాగే ప్రొడ్యూసర్స్ ఉన్న 13లో 8 మాకు వచ్చినాయి. ఇక ఇది దాటితే డిస్ట్రిబ్యూటర్లోకి వెళ్ళేటప్పటికి డిస్ట్రిబ్యూటర్లో మాకు 4 వచ్చినాయండి, వాళ్ళకి 8 వచ్చినాయండి. అంటే ఓవరాల్గా 31 మంది పోటీ పడితే 31లో 16 మంది మన ప్యానల్ నుంచి గెలిచారు. సో మన ప్యానల్ని గెలిపించిన నిర్మాత సోదర సోదరీమణులకు, మా మిత్రులకు ధన్యవాదాలు, కృతజ్ఞతలండి. వాళ్ళు మమ్మల్ని నమ్మి గెలిపించిన దానికి వాళ్ళకి ధన్యవాదాలు, కృతజ్ఞతలు చెబుతూ, అది మా దీక్ష సినిమాలో రామకృష్ణ గౌడ్ గారు కూడా ఆయన వైస్ చైర్మన్ యునానిమస్ గెలిచి అలాగే సెక్టార్ కౌన్సిల్లో గెలిచారు. కాబట్టి ఆయన దీక్ష సినిమా ప్రెస్ మీట్లో అయినా మేము ఇది జరిగింది చెప్తున్నాం. ఎందుకంటే మనం మీడియాలో చూస్తూ ఉంటే అది ప్రోగ్రెస్ ప్యానల్ వాళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చారు, మేము క్లియర్గా 17 మంది ఎగ్జిబిటర్లు మేము టచ్ చేయలేదు. మేము అది టచ్ చేయదలుచుకుంటే మేము కూడా 16 మంది ఈసీకి ప్యానల్ వేసుకుంటాం. అలాగే సెక్టార్లో వాళ్ళకు ఉంది 40 ఉంది, 40 ఉంటే కేవలం వాళ్ళు 21 నామినేషన్లు వచ్చినాయండి, ఇంకా 19 ఖాళీ. ప్రొడ్యూసర్స్ 16, 32 ఉండేది 25 ఉన్నాయండి. లేకపోతే మేము ప్యానల్ వేసుకున్నాం. మేము ఎగ్జిబిటర్లో ప్యానల్ వేయాలి. ఎగ్జిబిటర్లో సరే వాళ్ళు వాళ్ళ దాంట్లో ప్రెసిడెంట్ కాబట్టి వాళ్ళ దాంట్లో ప్రెసిడెంట్కి ముందే సురేష్ బాబు అని అనుకుంటే మేము ఒప్పుకున్నాం కాబట్టి దాంట్లో ఇష్యూ లేదు. అందుకని ఈ ఘన విజయం మన ప్యానల్కి ఇచ్చిన ప్రొడ్యూసర్ సోదర సోదరీమణులకు, మిత్రులకు మరొక్కసారి ధన్యవాదాలు, కృతజ్ఞతలు చెబుతూ, వాళ్ళు మా పైన పెట్టుకున్న నమ్మకాన్ని మేము వమ్ము చేయకుండా ఇప్పటికీ కూడా మేము గెలిచాం. మాకు విజయం ఇది వచ్చింది, విజయం మా నిర్మాతలు ఇచ్చారు. ఆ నిర్మాతలు ఇచ్చిన విజయంలో ఇవాళకి కూడా మేము గతంలో ఏదైతే కట్టుబడి ఉన్నామో, మేము చిన్న సినిమాలకి థియేటర్లు పర్ఫెక్ట్గా ఇవ్వండి, డిజిటల్ 0 చేయండి, గవర్నమెంట్ నుంచి సబ్సిడీలు ఇప్పించండి, టికెట్ రేట్లు పెంచమని చెప్పండి, అలాగే ప్రేక్షకులు కూడా ఇచ్చేయండి. అప్పుడు కూడా మేము రాజీనామా చేసి వెళ్ళిపోవటానికి మేము రెడీ అండి. గెలిచి కూడా రాజీనామా చేయడానికి మేము రెడీ. ఇది క్లియర్గా చెప్తున్నామండి. డెఫినెట్గా ఇది అయిపోయిన తర్వాత లోపల ఈసీలోకి వచ్చేటప్పటికి సరే సురేష్ బాబుని అందరం అనుకున్నాం యునానిమస్, దాంట్లో డిస్ప్యూటే లేదు, క్లియర్. అలాగే అశోక్ కుమార్ గారిని సెక్రటరీగా ప్రతిపాదిస్తే నేను కూడా సెక్రటరీకి పోటీకి నేను రెడీ అయ్యా. దాని తర్వాత ట్రెజరర్గా రామదాస్ గారిని ప్రతిపాదిస్తే రామ సత్యనారాయణ గారు ట్రెజరర్గా పోటీకి ఆయన రెడీ. దాని తర్వాత జాయింట్ సెక్రటరీకి మోహన్ వడ్లపట్ల గారిని కూడా ప్రపోజ్ చేశారు, ఆయన కూడా మా సైడ్ నుంచి నిలబడటానికి.
సరే ఇది వద్దు, మనం అందరం కలిపి నిర్మాత సోదరులకి అందరికీ ఇండస్ట్రీకి ఉపయోగపడేట్టుగా చేద్దాం కాబట్టి ఈ పోటీ వాతావరణం వద్దు, ఏకగ్రీవం చేద్దామని అనుకుని మనా ప్యానల్ నుంచి మోహన్ వడ్లపట్ల గారిని జాయింట్ సెక్రటరీగా యునానిమస్ చేసి, అలాగే సెక్రటరీగా అశోక్ కుమార్ గారిని కూడా యునానిమస్ చేసి, అలాగే రామ్దాస్ గారిని ట్రెజరర్గా కూడా యునానిమస్ చేయటంలో మనా ప్యానల్ సహకరించింది. మేమందరం ఇప్పుడు ఛాంబర్లో ఉంటే మేమందరం ఛాంబర్ సభ్యులం, మేమందరం ఛాంబరే. ఈ ఛాంబర్ సభ్యుల మీద పెట్టుకున్న ఎవరైతే ఇండస్ట్రీలో నిర్మాతలు కానీ, డిస్ట్రిబ్యూటర్లు కానీ, ఎగ్జిబిటర్ కానీ, స్టూడియో కానీ, వాళ్ళ డెఫినెట్గా వాళ్ళ ఆకాంక్షలకి వాళ్ళకి కావాల్సిన న్యాయాలకి సంబంధించి మేమందరం ఇచ్చేస్తాం, అందరం కలిసి పాజిటివ్గా పనిచేస్తామని చెబుతూ, ఒకవేళ ఎవరైనా ఇది చేయటానికి ఇదైతే ఎదుర్కొంటానికి కూడా మేము రెడీ అని చెబుతూ, పాజిటివ్గా ఉన్నంత వరకు అందరం పాజిటివ్గా వెళ్ళిపోదాం, పాజిటివ్గా వెళ్ళిపోయి ఇండస్ట్రీకి మంచి చేద్దాం, మనందరం ఇండస్ట్రీకి మంచి చేస్తామని నమ్మి ఓటర్లు మనల్ని ఎన్నుకున్నందుకు మనం అదే చేస్తాము అని చెప్తూ, ఇప్పటికీ కూడా చెప్తున్నా వాళ్ళు ఎన్ని చేసేసి మీరు ఇక్కడ వద్దు అని అంటే మేము వెళ్ళిపోతాం. దట్ ఈస్ వెరీ క్లియర్. థ్యాంక్ యూ.